హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 10.01% డిఏని పెంచాలని నిర్ణయించడం జరిగింది. సో దానికి సంబంధించి జీవో కూడా త్వరలో విడుదల కాబోతుందని మనకు సమాచారం వివిధ వార్తాపత్రికల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. సో మరి ఇది 10.01 ఏ విధంగా వచ్చింది, సో ఈ 10.01ని ఏ విధంగా మనం లెక్కించాలి, సో ఎవరెవరికి ఏ బేసిక్ పే ఉన్నటువంటి వాళ్ళకు ఎంత పెరుగుతుందనే మొదలైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దాదాపు ఆల్రెడీ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకు సీనియర్స్కి ఈ క్యాలిక్యులేషన్ పైన అవగాహన ఉంటుంది. సో కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకు సో ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ డిఏ అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు ఇస్తారు. ఒకసారి జనవరిలో ఇస్తారు, ఒకసారి జూలైలో ఇస్తారు. సో సంవత్సరానికి 2 సార్లు డిఏ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 2018 జూలై 1 నుంచి 2018 పిఆర్స్ అనేది మనకు అమలు కావడం జరిగింది. సో దాన్ని 2020 పిఆర్సీగా పేర్కొంటున్నారు. సో అప్పుడున్నటువంటి బేసిక్ పేస్ ఇక్కడ మనం చూడొచ్చు. సో 19,000 నుంచి ఇక్కడ సో మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1,62,070 వరకు బేసిక్ పే అనేది మనకు 80 స్లాబ్స్గా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఏ బేసిక్ పే వారికి ఎంత పెరుగుతుందని మనం చూద్దాం. సో మనకు డిఏ అంటే 2018 జూలై 1కి ఉన్నటువంటి డిఏ ఏదైతే మనకు మెర్జ్ అవుతుంది, సో మెర్జ్ అయ్యే ఈ బేసిక్ పే అనేది ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఆ ఫిక్సేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు మీ బేసిక్ పే ఎంత ఉందనేది మనం చూసుకోవచ్చు. అయితే ఈ 7.28 అనేది ఇప్పుడు మనకు ఓల్డ్ బేసిక్ పే. ప్రజెంట్ మనకు వచ్చే డిఏ ఎంత అంటే 7.28. సో దాన్ని ఏమిగా చేస్తామంటే మనం ఓల్డ్ డిఏగా పరిగణించి సో పెరిగినటువంటి డిఏని కొత్త డిఏగా చూస్తూ మనకు డిఫరెన్స్ ఎంత ఉందో సో ఆ డిఫరెన్స్ మనకు కొత్తగా జీతంలో యాడ్ అవుతుంది అన్నట్టు. సో అది మనము తెలుసుకుంటాము. సో ఓల్డ్ డిఏ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి డిఏ మనకు 7.28%. సో 7.28 ఈ డిఏని ఏ విధంగా లెక్కిస్తారనేది కూడా మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్లో 1% డిఏ ఇస్తే మనకు 0.91% ఇవ్వాలని పిఆర్సీ మనకు సూచించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే డిఏ అనేది మనకు లెక్కించడం జరుగుతుంది. సో అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో 2018 జూలై 1 వరకు సో 9% డిఏ ఉన్నది. సో ఆ 9%కి మనకు వచ్చేటువంటి డిఏ పర్సెంటేజ్ ఆల్రెడీ మెర్జ్ అయింది. సో 2018 జూలై 1 తర్వాత ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఏలని మనం పరిగణలోకి తీసుకుంటాం. సో అదేంటంటే మనకు 2019 జనవరిలో 3 ఇచ్చారు, 2019 జూలైలో 5 ఇచ్చారు, 8 ఇచ్చారు. సో ఆ 8%కి 0.91% అంటే 7.28% వస్తుంది. సో అది మనకు ఉన్నటువంటి డిఏ. అదేంది 2019 జూలై వరకు. సో మరి 2020 జనవరి 20 జూలై, 2021 జనవరి, 2021 జూలై, తర్వాత 2022 జనవరి. సో ఇది కూడా అంటే ఇప్పటి వరకు సుమారుగా మనకి ఈ మంత్ అయిపోతే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సో ఇందులో 3 డిఏలను మనకు ఇవ్వడం జరిగింది. సో ఆ 3 డిఏలు ఏంటంటే 2000 జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ 4 ఇచ్చింది, తర్వాత 2020 జనవరిలో 4, 20 జూలైలో 3, 21 జనవరిలో 4, మొత్తం 4, 3, 7, 4, 11% ఇచ్చింది. సో 11%కి గాను మనకు 0.91% అంటే మనకు 10.01% అనేది రావడం జరుగుతుంది. సో ఈ 10.01% మనకు అదనంగా సో అంటే 7.28% నుంచి మనకు 17.28% ఇప్పుడు న్యూ డిఏ ఎప్పటి వరకు. సో ఇక్కడ మనం చూడవచ్చు డిఏ టేబుల్ అనేది మనకు 17.28% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జనవరి 2021 అంటే 2021 జనవరి 1 నుంచి ఈ 10.01% అనేది మనకు ఇంప్లిమెంట్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ 3 డిఏస్ కలిపి. సో ఇప్పుడు ఇంకా మనకు 2021 జూలై డిఏ రావాలి, 2022 జనవరి ఈ మంత్లో కూడా రావాల్సి ఉంటుంది. సో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అంటే 2021 జనవరి 1 వరకు నుంచి ఇంప్లిమెంట్ కావాల్సిన 10.01% ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదే మనము చెప్పినాం కదా, ఓల్డ్ డిఏ 7.28%, న్యూ డిఏ
మనకు 17.29%. అంటే మనకు మొత్తంగా చూస్తే ఇవి 8, తర్వాత ఇవి 11, అంటే 19% అవుతుంది. 19లో మనకు 0.91% చేస్తే మనకు 17.29% అవుతుంది. సో దీంట్లో నుంచి ఓల్డ్ డిఏ తీసేస్తే 7.28, మనకు డిఫరెన్స్ 10.01 వస్తుంది. సో ఈ 10.01%ని మనం ఏ బేసిక్ వాళ్ళకి ఎంత చేస్తామనేది చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 19,000 నుంచి ఈ పిఆర్సి స్టార్ట్ అయింది. సో 19,000 బేసిక్ పే ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ 7.28% అంటే ఈ బేసిక్ పేను ఈ బేసిక్ పేకి 7.28% చేస్తే ఇంత వస్తుంది. తర్వాత ఈ బేసిక్ పేకి 17.29% చేస్తే ఇంత వస్తుంది. సో మనకు డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇంత వస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఇందులో నుంచి ఇది తీసేస్తే మనకి ఇంత వస్తుంది. లేదైనా ఈ 19,000 నుంచి 10.01% చేసినా ఇంత వస్తుంది. సో అంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. డిఫరెన్స్ అంటే మనకి ఎంత పెరుగుతుంది అనేది డిఫరెన్స్ తెలియజేస్తుంది. అంటే 19,000 బేసిక్ పే ఉన్నటువంటి వాళ్ళకు 1,902 రూపాయలు వస్తుంది. 19,640 ఉన్నటువంటి వాళ్ళకు 1,966 వస్తుంది. సో ఇట్లా మీరు ఇక బేసిక్ పే అనుగుణంగా చూసుకోవచ్చు. ఈ బేసిక్ పే ఇప్పుడు 2021 జనవరి 1న ఉన్నటువంటి బేసిక్ పే అన్నట్టు. సో తర్వాత మళ్ళీ మీద ఏమైనా ఇంక్రిమెంట్ వస్తే ఆ ఇంక్రిమెంట్ నుంచి కూడా మనము బేసిక్ పే చూసుకోవాలి. సో ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బేసిక్ పేని చూడొచ్చు. సో ఆ బేసిక్ పేకి సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో ఓల్డ్ ఎంత, న్యూ ఎంత, మనకు డిఫరెన్స్ రావాల్సింది. ఈ డిఫరెన్స్ అనేది రావాల్సింది. సో ఇట్లా మీరు మొత్తము మీ బేసిక్ పే ఎక్కడ ఉందో సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫస్ట్ రో ఇది. సో సెకండ్ రో కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సెకండ్ రోలో కూడా ఇక్కడ గ్రీన్లో మీ బేసిక్ పే ఉంటుంది. సో దాని పక్కల ఓల్డ్, దాని పక్కల న్యూ, దాని అవతల లాస్ట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా మొత్తం మనకి ఇంత డిఫరెన్స్ అనేది ఇది ప్రతి నెల ఇంత డిఫరెన్స్ వస్తుంది. సో ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జనవరి కాబట్టి 1 జనవరి నుంచి ఇప్పటి వరకు మనకి ఏరియర్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, అది సిపిఎస్ వాళ్ళకైతే ఆ వచ్చినటువంటి ఏరియర్స్లో 10% అనేది మనకు ప్రాన్ అకౌంట్లో పడుతుంది. మిగతా 90% డైరెక్ట్ మన అకౌంట్లో రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా మరి ఎట్లా ఇస్తారనేది మనకు జియోలో తెలియడం జరుగుతుంది. సో జీపీఎఫ్ వాళ్ళకైతే వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్, అంటే ఓల్డ్ పెన్షన్ వాళ్ళకు జీపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. అయితే ఈ 18 నెలలు ఏదైతే 2020లో జనవరి, జూలై, తర్వాత 2021లో జనవరి, ఈ 18 నెలల ఏరియర్స్ అనేది ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా మనకు జియోలో క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము డిఏ అనేది లెక్కించడం జరుగుతుంది. సో ఏ డిఏ వాళ్ళకు, ఏ బేసిక్ పే వాళ్ళకు ఎంత డిఏ అనేది పెరుగుతుంది 10.01% అనేది మనము తెలుసుకున్నాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి డిఏ మనం క్యాల్కులేట్ చేసే విధానము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.